ఆ నలుగురు ఎమ్మెల్యేలు కేసీఆర్ ను వదిలిపోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నారా, కాంగ్రెస్ ను కౌగిలించుకుంటున్నారా అని ఒక్కటే చర్చ. గతంలో ఒకసారి రేవంత్ ని కలవడంతో అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వీళ్లపై పెద్ద చర్చ మొదలైందట. మరి నిజంగానే వీరు పార్టీ వీడతారా? గతంలో రేవంత్ ని కలిసింది ఇందుకేనా? ఇంతకీ ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరు? ఆ ఎమ్మెల్యేలు కేసీఆర్ కు ఎగనామం పెట్టి కాంగ్రెస్ ను వాటేసుకుంటున్నారని ఒక్కటే చర్చ. గతంలో ఒకసారి రేవంత్ రెడ్డిని కలవడంతో అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వీళ్లపై పెద్ద చర్చ మొదలైందట. మరి నిజంగానే వీరు కారుకు బాయ్ బాయ్ చెప్పడానికి సిద్ధమయ్యారా? గతంలో రేవంత్ రెడ్డిని కలిసింది ఇందుకేనా? ఇంతకీ ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరు? ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడబోతున్నారని, కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోందట. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవలేని రోజులు లేవు. మొదటిసారి ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, మాణిక్ రావులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడంతో రాజకీయ వర్గాల్లో ఇది ఒక హాట్ టాపిక్ గా మారిందట. అప్పటి నుంచి వీరిపై ప్రచారం మాత్రం ఆగడం లేదట. ముఖ్యమంత్రులకు ఉప ముఖ్యమంత్రులకే దిక్కు లేదు. అదే విషయం ఢిల్లీలో కేజ్రీవాల్ కు స్వయంగా కవితకు పట్టిన గతి తమకు పట్టే అవకాశం ఉందని ఆలోచించుకుంటున్నారని, ఎవరికి వారే అనుకుంటున్నారని అక్రమ మైనింగ్ కేసులో పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి అరెస్ట్ అయినప్పటి నుంచి మళ్లీ తెర మీదకు వచ్చిందట ఈ విషయం. గూడెం మహిపాల్ రెడ్డి తన తమ్ముడి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతుందట. మరోవైపు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై విస్తృతంగా చర్చ మొదలైందట. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ కి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉందని, ఇప్పటికీ ప్రభుత్వం దానిపై దృష్టి సారించిందని, ఆయన కూడా త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం పక్కా అని ప్రచారం చేస్తున్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కూడా తన నియోజకవర్గ పరిధిలో ప్రోటోకాల్ విధానంలో ఇబ్బందులు పడుతున్నారట. నియోజకవర్గ పరిధిలో ఏ కార్యక్రమం చేసినా అక్కడ ఉన్న కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జీలు ఆవుల రాజారెడ్డి ఎమ్మెల్యే కంటే ముందే వెళ్లి ఓపెనింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారట. ఆమె కూడా దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారని సమాచారం. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావులపై కూడా ప్రచారం జరుగుతోందట. ఆల్రెడీ మంత్రులు దామోదర్ నరసింహ, ఇన్ఛార్జ్ మంత్రి కొండ సురేఖ వీరితో మాట్లాడారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లా అంటే బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు అడ్డా. అలాంటి చోట నుంచి సడన్ గా నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఇలా ప్రచారాలు రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు కూడా కొంత ఆందోళనలో ఉన్నారట. మాజీ మంత్రి హరీష్ రావు ఈ నలుగురు ఎమ్మెల్యేలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ వారికి ఓ భరోసాను ఇస్తున్నారట. మొన్న గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు అరెస్ట్ అయిన 20 నిమిషాల్లోనే పటాన్ చెరువు చేరుకొని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి అండగా ఉన్నారట. రాబోయే రోజుల్లో అంతా మంచే జరుగుతుందని ఆ నలుగురు ఎమ్మెల్యేలకు ధైర్యం చెబుతున్నారట. కానీ ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన కొంతమంది కాంగ్రెస్ నేతలు తమపై లేనిపోని ఊహాగానాలు సృష్టించి తమ క్యాడర్ను అయోమయానికి గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని, తాము ఏమీ పార్టీ మారడం లేదని ఇటీవలే జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పారట. అయినా కూడా వీరిపై ప్రచారం మాత్రం ఆగడం లేదట. హరీష్ రావు వెంటే ఉంటామని, ఆయన ఒకవేళ బీజేపీలోకి వెళితే ఆయనతో పాటే వెళతామని ఆఫ్ ది రికార్డ్ చెప్పినా కూడా ఇలాంటి ప్రచారాలు ఆగడం లేదట. పాపం సీఎం రేవంత్ ను కలవడంతో రాజకీయం ఏమీ లేదని, తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, చాలా చోట్ల ప్రోటోకాల్ వివాదం తెర మీదకు వస్తుందని, తమకు సెక్యూరిటీ కూడా తగ్గుతుందన్న అంశాలపై మాట్లాడడం జరిగిందన్నారు. దీనికి కొంతమంది రాజకీయ రంగు పులుముతూ మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారని, ఈ నలుగురు ఎమ్మెల్యేలు పదే పదే చెప్పినా కూడా వీరు పార్టీ మారబోతున్నారనే ప్రచారం మాత్రం ఆగకపోవడం అనేది
పెద్ద తలనొప్పిగా మారింది.